హెచ్ఎండబ్ల్యూఎస్ లో దాదాపు 10,000 కోట్లతో ఎస్టీపీలు కడుతున్నాడు. జిహెచ్ఎంసీలో 7,000 కోట్ల టెండర్లు పిలిచిండు. అంటే ఎక్కడెక్కడైతే కమిషన్లు వస్తాయో, ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డికి వాటా మంచిగా దక్కుతుందో గవాటికి మాత్రం పిలుస్తుంది. మా వట్టిపల్లికో, మా జైరాబాద్కో, మా మెదక్కో, మా సంగారెడ్డిలో రోడ్లు పొక్కలు పడ్డాయంటే డాంబర్ వైనికి కూడా పైసలు ఇస్తలేడు రేవంత్ రెడ్డి. పనులు అయితే లేవు, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. దవాఖాన్లలో పోతే సూదులు లేవు, ఉన్నాయా? బస్తీ దవాఖాన్లు మూతపడ్డాయి. ఏది చూసినా అంత ఆగమే ఉన్నది రేవంత్ రెడ్డి పాలనలో. ఇలా కొత్త పథకాలు దేవుడు ఎరుగు, ఉన్నాయి కూడా కొట్టుండు కదా. ఈయన చీఫ్ మినిస్టర్ అంటుండు. నేనేమంటున్నా, ఈయన కటింగ్ మాస్టర్ అంటున్నా. ఎందుకు కటింగ్ మాస్టర్ అంటున్నా అంటే 2 కారణాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతుండగా పోంగ కేసీఆర్ కట్టిన దవాఖాన ఉందనుకో, పోవుడు రిబ్బన్ కత్తిరించుడు. పోంగ హైదరాబాద్ లో కేసీఆర్ హయాంలో కట్టిన ఫ్లైఓవర్ ఉందనుకో, ఆగుడు రిబ్బన్ కత్తిరించుడు. కేసీఆర్ కట్టిన కాలేజ్ ఉంటే రిబ్బన్ కత్తిరించుడు, స్కూల్ కట్టే రిబ్బన్ కత్తిరించుడు. 2 ఏళ్లలో నీ ముఖానికి ఒక్కటన్నా కట్టినవా? నువ్వు కత్తిరించిన రిబ్బన్లన్నీ కేసీఆర్ కట్టినాయి కదా. అయితే రిబ్బన్ కత్తిరిస్తాడు, లేకపోతే కేసీఆర్ ఇచ్చిన పథకాలకు కత్తెర పెడతాడు. కేసీఆర్ కిట్టు కత్తెర పెట్టిండా?